మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు. అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా? కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యథేచ్ఛగా? కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో? కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరసలు? ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. అరే, ఒక మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయికి మీరు కలబోలు మాటలు చెప్పి మీరు ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి నేరస్తులందరికీ చేతులిచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులందరూ కూడా. ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచారాంధ్రప్రదేశ్ అయింది. మీరేగా చెప్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని. ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే? ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకు కనబడదా? ఈ మహిళల బాధ కూటమి చెవులకు వినపడదా? అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా. ఈ రోజున మీ అధికారంలో, మీ కూటమి అధికారంలో, టీడీపీ జనసేన బీజేపీ మీ కూటమి అధికారంలో మహిళల భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఈరోజు మహిళా భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఇంకెంతమంది మహిళల ఆర్తనాదాలు వింటే కూటమి అధికారుల చలనం వస్తుంది? ఇంకెంతమంది బాలికల ప్రాణాలు కోల్పోతే మీ అధికారులు ముందుకొచ్చి మాట్లాడతారు? ఇంకెంతమంది బాలికలపై అత్యాచారాలు జరిగితే మీ కూటమి నేతలు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తాం అన్న పెద్ద మనిషి ఏమో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మొన్న ఉప్పాళ్ళలో 100 రోజులు టైం ఇవ్వండి అని అడిగినట్టు బాలికల అత్యాచారాలపై కూడా ఇంకా టైం ఇవ్వండి అని అడుగుతారా? ఇంకెంత టైం కావాలి మీకు? సంవత్సరంన్నర, దగ్గర 18 నెలలు అయిపోయింది. ఇంకెంత టైం కావాలి మీకు? మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే ఇది. మహిళల రక్షణ కోసం మీరు ఏం చేశారు? నేరస్తుల్ని మీరు ఎలా శిక్షించారు? ఈ రోజున పోలీసులకి కనీసం నేరస్తుల్ని అరెస్ట్ చేసే స్వతంత్రం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళంతా అలయన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు అయితే తాట తీస్తాం, మహిళల మీద ఎవరైనా చేయేస్తే తాట తీస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. చూస్తే అవన్నీ చేతల్లో కనిపిస్తున్నాయా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి బ్రతికే హక్కు లేదా? ఇంత దారుణంగా ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్లో రక్షణ లేదు, హాస్టల్స్లో రక్షణ లేదు. ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉంటే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మహిళా హోంమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు? కనీసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా తీసుకుంటూ ఉన్నారా? ఈ తుని సంఘటన తీసుకుంటే ఆ అమ్మాయి మీద అతను అత్యాచార యత్నం చేస్తే తిరిగి అది పట్టుకున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. అంతేకాకుండా పోలీసులు చెప్తారట పట్టుకున్న వ్యక్తి మీద తిరిగి పోక్సో కేసు పెడతామని బెదిరిస్తున్నారట. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వ్యక్తికి శిక్షించాలని గట్టిగా ప్రెషర్ పెట్టేంత వరకు కనీస చర్యలు తీసుకోలేదంట. పట్టుకున్నా కూడా పోలీస్ స్టేషన్స్ అంటే కేసుని డైల్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పడం అంట. ఎక్కడైతే ఏ సిఐ ఏ ఎస్ఐ అయితే ఆ కేసుని పెద్దగా పట్టించుకోరో అలాంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దీన్ని డైల్యూట్ చేయడానికి, కేసుని ఈ సంఘటనని డైల్యూట్ చేయడానికి ప్రయత్నించడం అంట. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఘోరం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9% రేట్స్ పెరిగాయి, 4% క్రైమ్ రేట్ పెరిగింది. అంటే ఎంత ఘోరంగా మహిళల రక్షణ, ప్రజల రక్షణ కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటనే కాకుండా మొన్న తీసుకుంటే నిన్న తునిలో జరిగింది, మొన్న రాజమండ్రిలో డిప్యూటీ సీఎం గారి పక్క జిల్లా రాజమండ్రిలో ఒక మైనర్ బాలికని
సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న మైనర్ బాలికని ఒక యువకుడు బయటికి తీసుకువెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది. అంటే ఈ హాస్టల్స్లో చదువుతున్న ఆడబిడ్డలకు రక్షణ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వదా అని నేను అడుగుతూ ఉన్నాను. మీకెందుకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు? ఎంత దారుణంగా మహిళల రక్షణ గాలికి వదిలేస్తారా మీరు అని నేను అడుగుతూ ఉన్నా. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్ళిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఈ గోడు మీకు వినబడటం లేదా? ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఈ రోజున ఈ కుటుంబం రోడ్డెక్కింది. ఏం సమాధానం చెప్తారు? ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇన్ని గంటలైంది, ఇప్పటికీ కూడా కనీస స్పందన లేదు, కనీసం పట్టించుకున్న వాళ్ళు లేదు, ఎక్కడా కూడా ఊసే లేదు, ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావనే లేదు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, మాకేంటి అని పట్టునట్టుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ కుటుంబానికి మీరు ఏం న్యాయం చేస్తారు? ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఈ కుటుంబం పరిస్థితి ఏంటి ఈ రోజు అని మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.